నల్గొండ జిల్లా తిరుమలగిరిలో చేపట్టిన సర్వేలో అక్రమాలు అవకతవకలు బయటపడుతున్నాయి. సర్వేలో అనర్హులను గుర్తించారు అధికారులు. భూభారతి పైలట్ ప్రాజెక్టు సర్వేలో అక్రమాలు వెలుగులోకొచ్చాయి. అర్హులైన 4,000 మందికి త్వరలో పట్టాలిస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అధికారులు మానవీయ కోణంలో భూ సమస్యలు పరిష్కరించాలని సూచించారు మంత్రి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చేపట్టిన భూభారతి పైలట్ ప్రాజెక్టు సర్వేలో భారీగా అక్రమాలు బయటపడ్డాయి. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలంలో నిర్వహించిన సర్వేలో 3,000 బోగస్ పట్టాలు బయటపడ్డాయి. ఏండ్ల తరబడి ప్రభుత్వ భూములను అక్రమంగా అనుభవిస్తుండగా వీళ్లకు గతంలో జారీ చేసిన పట్టాలను రద్దు చేసింది కాంగ్రెస్ సర్కార్. అర్హులైన 4,000 మందికి త్వరలో కొత్త పట్టాలిస్తామన్నారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. భూ సమస్యలను అధికారులు మానవీయ కోణంలో పరిష్కరించాలని సూచించారు మంత్రి. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని భూ సమస్యలపై సెక్రటేరియట్లో అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, మాజీ మంత్రి జానారెడ్డితో కలిసి సమావేశం నిర్వహించారు మంత్రి. భూభారతి పైలట్ ప్రాజెక్టులో భాగంగా తిరుమలగిరి మండలంలో సర్వే నిర్వహించినట్టు తెలిపారు మంత్రి పొంగులేటి. సర్వే కోసం 235 సర్వే నెంబర్లను ఎంపిక చేశామన్నారు. మొత్తం 23,000 ఎకరాల్లో సర్వే నిర్వహించగా అందులో 12,000 ఎకరాలు ప్రభుత్వ భూమిగా గుర్తించామన్నారు మంత్రి. ఇందులో 8,000 ఎకరాలు సాగుకు అనుకూలంగా ఉన్నాయన్నారు. వీటిలో 4,000 ఎకరాలు పాస్ పుస్తకాలతో సాగులో ఉండగా మిగిలిన 4,037 ఎకరాలకు సంబంధించి కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వాల్సి ఉందన్నారు మంత్రి. అంతేకాకుండా సర్వేలో 2,936 ఎకరాలకు సంబంధించి 3,069 మంది వద్ద బోగస్ పాస్ పుస్తకాలున్నట్టు గుర్తించి వారి పాస్ పుస్తకాలను రద్దు చేశామన్నారు. వీరికి రైతు భరోసా, రైతు బీమాను నిలిపివేశామన్నారు మంత్రి శ్రీనివాసరెడ్డి. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో 40 నుంచి 50 ఏండ్లుగా సాగు చేసుకుంటున్న భూములపై గిరిజనులకు హక్కులు కల్పించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు మంత్రి పొంగులేటి. అయితే వివిధ నిబంధనలు చూపుతూ ఆ భూములు అటవీ శాఖకు చెందినవని అధికారులు కొర్రీలు పెడుతున్నారని అన్నారు. చిన్న చిన్న సమస్యలను సాకుగా చూపించి భూ సమస్యలను జటిలం చేయవద్దన్నారు మంత్రి. ఈ అంశంపై రెవెన్యూ, ఫారెస్ట్ విభాగాలు సమన్వయంతో పనిచేసి వీలైనంత త్వరగా సమస్య పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సర్వేలో భాగంగా 7,000 ఎకరాలు అటవీ భూమిగా గుర్తించామన్నారు. ఈ భూములకు సంబంధించిన వివాదాలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.